నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తను గెలిచానని ముసలినక్క షబ్బీర్ అలీ విర్రవీగుతున్నాడని, ప్రతిసారి తనను గెలుకుతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి హెచ్చరించారు. కొత్త మేకలకు ఏమి తెలియదని, నేను కూడా పాత బకరానని పేర్కొన్నారు. దొంగసారా దొంగ కట్టే అమ్ముకొని పైకి రాలేదా షబ్బీర్ అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. 1989 నుంచి షబ్బీర్ అలీ రాజకీయ జీవితకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పురపాలక సంఘంలో జరిగినటువంటి ఎలక్షన్ల మీద ఆ రెండు పార్టీల నాయకుల గురించి, ముఖ్యంగా నేను గెలిచానని చెప్పి విర్రవీగుతున్నటువంటి ముసల్నక్క షబ్బీర్ అలీ గురించి మాట్లాడతాం. ఇన్ని రోజులు షబ్బీర్ అలీ వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటాడు, పెద్దోడు కదా, పోనీ ఎందుకులే అసందర్భ ప్రలాపనలు, అనవసరమైన భాషా ప్రయోగము చేయడము అవసరం లేదు అనుకొని ఇప్పటి వరకు ఆయనకు మర్యాద ఇస్తూ ఆగినాం. కానీ ముడ్ల మిరపకాయ పెట్టినట్టు ప్రతి నిమిషం గెలుపుతా పోతున్నాడు. మరి బాగా గులగుల ఉన్నట్టున్నది, ఆ గుల మొత్తం తీర్చేదాకా చూసేటట్టున్నాడు. వాస్తవంగా మర్యాదగా మాట్లాడడం, రాజకీయాల్లో మార్పు కొడుతూ పద్ధతిగా ఉంటూ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, సింప్లిసిటీగా ఉంటే అది రేపటికి శుభసూచకంగా ఉంటుంది, రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించ. కానీ మహానుభావునికి అర్థం కావట్లే. ఒక మాట మాట్లాడే ముందర ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ రుచి చూస్తాడు. సరే, ఆయన వెనకాల కొత్త బక్రాలు ఉంటారు, పాత బక్రాలు, ముసలి బక్రాలు అన్నీ అయిపోయినాయి, కొత్త బక్రాలు కొందరు ఉంటారు. ఈ కొత్త మేకలు మళ్ళీ కట్టుకొని నమ్మినట్టు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ గతం తెలియదు. ఎందుకంటే నేను కూడా అందులో ఒక బక్రాగా ఉండి వచ్చినోని, నేనేం కొత్తగా వచ్చినా అని చెప్పట్లేదు. ఆయన చేసినటువంటి కథలు 1989 కన్నా ముందు నుంచి మొదలు పెడితే మాట్లాడచ్చు. ఛాలెంజ్ చేస్తున్నా నీతోని, ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ లో ఉండే. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా బిడ్డరు అయితే ఆ నా కొడుకు కూడా నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చేతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని, నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. నేను సింపుల్గా తిరిగితే లీడర్గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే, జనంలో నా చేతగానితనం అని నిన్న ఒకటి రాస్తాడు ఆ డోడోగని. ఈగోనట, ఈగో ఎక్కడన్నా? నేను ఏ స్థాయి దాకా మాట్లాడాలో మాట్లాడినా, అన్ని మాట్లాడి ప్రయత్నం చేశాక కూడా ఇద్దరు కలిసారు. కానీ నేను దిగింది ఈ ఇద్దరు కలవద్దని దిగినా కానీ నేనేదో అధికారం కోసం దిగలేదు. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? మళ్ళా కబ్జాలు అవుతుంది, మళ్ళా సెటిల్మెంట్లు అవుతాయి, మళ్ళా గొడవలే, మళ్ళా ప్రజా దర్బారే, మళ్ళా మాస్టర్ ప్లానే. ఇవాళ చుట్టుముట్ట గ్రామాలందరూ కూడా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ గెలిపించారు. పోయినసారి అయింది ఏంది, మళ్ళీ ఇవాళ అయింది అవుతుంది. రేపు పొద్దున ఈ కౌన్సిలర్లు అందరూ మళ్ళా అందులోనే కూర్చొని మంచుకో 50,000 ఇచ్చి 1,00,000 రూపాయలు ఇస్తే మళ్ళా సంతకాలు పెట్టారా కాదు. అదృష్టం ఏంది అంటే 40 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, 10 మంది పాత వాళ్ళు ఉన్నారు. ఈ 10 మందిలో 10 మంది జనం అయిపోలే. వాళ్ళేమి పెద్ద బట్టవాజుల లంగలేం కాదు. బట్టవాజుల లంగలంతా ఇంకా పేరు కథమైంది. ఓడు కూడా గెలవలే, కథం ఏడ కనిపించలేరు. ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అన్ని తిరిగిపోయి కూడా ఓడిపించింది. అలా దరిపాలక మినిస్టర్ కు అప్పుడు వార్నింగ్ ఇచ్చినాడు, బీటా నిన్ను బెడ్ రిటర్న్ చేయకపోతే నేను రమణారెడ్డి కాదు, నీకు పెరాలసిస్ వస్తుంది, లేకుంటే బెడ్ రిటర్న్ అవుతావు 100%. నీకు వచ్చే ఎలక్షన్ల లోపల నేను బెడ్ మీద ఉంచకపోతే నేను రమణారెడ్డి కాదు, చూసుకోను, నా మొండితనం కూడా. దీనికి అడ్డం
మా అన్న మా గురువు మావోడు అని చెప్పి వాడేగేస్తే ఓడన్న ప్రెస్ మీట్ పెట్టే బిడ్డ నీ బట్టలు అండర్ పెడితే ఇప్పకపోతే చూస్తా నేను. ఎవరు సత్యపోసగాడు కిందిన్నాడు ఏమేం చేసిండు అన్ని తెలుసు. వాళ్ళది కూడా మాట్లాడు. నేను మాట్లాడేది కాదు బిడ్డ, నేను మాట్లాడేది కాదు అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద జూనియర్లు పెడితే ఈడ మాట్లాడిన క్యాడర్ ఉండే ఆ ప్రెస్ మీట్ లో ఒకసారి చూసుకోరి. నీచం చేయడానికి పోయిందిరా, వందు గీకరికి పోయిందిరా అన్నారు. రేపటి నుంచి అవే భాషలు వస్తాయి అన్న. నేను మారా 100%. ఇది ఇయ్యాలడికి పరిమితం. ఒకవేళ ఇదే భాష నేను కొనసాగించాల్సి వస్తే అది ప్రజల క్షేమం కోసం మేము మాట్లాడతా కానీ నా అవసరం కోసం కాదు. అవినీతి జరగద్దు అనేది నా నిర్ణయం. యువతకు మంచి సంకల్పం ఉండాలా, ముందుకు రావాలా, రాజకీయంలో డబ్బులు పెట్టకుండా గెలవాలనేది నా కోరిక. నీతి నిజాయితీని కరప్షన్ లేకుండా ప్రజాస్వామ్యంలో నడవాలనేది నా కోరిక. అది ఇప్పుడు జరగకపోవచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, 15 ఏళ్ళకి కావచ్చు. ఆ దేవుడే కనుకరిస్తే నాకే అవకాశం పెట్టుకొని ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఇది క్లియర్ గా చెప్తున్నా. వీలైతే షాగౌజన్ దగ్గర పోతా, వటెక్స్ వర్మ దగ్గర పోతా, మొత్తం తీస్తా బిడ్డ. నువ్వు హైదరాబాద్ లో ఏమేమి దందా చేస్తున్నావు. ఇలా తిక్కశంకరయ్య కానీ, లక్ష్మీనారాయణ కానీ, డిఎస్పీ కానీ ఎవరైనా సరే నేను మొత్తం ఆధారాలతో చూపెడతా. ఇది నిజం. నువ్వు పైసలుగిన వాపస్ ఇయ్యలేదు. ఈ కామారెడ్డిలో కానీ, నిజామాబాద్ లో ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నువ్వు పైసలుగిన వాపస్ ఇవ్వకపోతే, నువ్వు పని చేయకుండా నీ దగ్గర డబ్బులు ఉంచుకుంటే బిడ్డ మళ్ళొక ప్రజా దర్బార్ అవుతుంది. మొత్తం మంది రాళ్ళగొట్టి వసూలు చేసినట్టు. అప్పుడే ఎమ్మెల్యే లేను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా. నువ్వా నా నీతిని శంకించావు? నువ్వు నాకు మాట్లాడుతున్నావా? ఈ ఫామ్ హౌస్ లో ఉన్న నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా. విత్ అవిడెన్స్ అంటున్నాను. అట్టిగా మాట్లాడేది లేదు బిడ్డ. మళ్ళొక్కసారి నా గురించి మాట్లాడినా, అరే గెలిస్తాం పోతాం. నీతిగా గ్రీడీగాన్ని కాదు, పట్టుకొని పీకులాడతలేను. చెప్పుతోని కొట్టినా, ముడ్డి మీద అన్నా, గుద్ద మీద అన్నా, నువ్వు మళ్ళా నేనున్నా అని వస్తున్నావు. అది నన్ను నిలబడితే పోతా. నన్ను విస్మరిస్తారు అని అనుకున్న రోజు పోటీ కూడా చేయలేదు. నన్ను ప్రజలు విస్మరిస్తారు అనుకున్న రోజు పోటీ కూడా చేయ. అంత ఆత్మాభిమానం ఉన్నది. అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలివని నువ్వు. సింప్లిసిటీకి చాతగానితనానికి, అంటే నిజాయితీకి చాతగానితనానికి తేడా తెలివని నువ్వా నా గురించి మాట్లాడే? దొంగలు కాదా మీరంతా? రియల్ ఎస్టేట్ పొత్తులో వీళ్ళంతా పేర్లు చెప్పిన వాళ్ళు. వీళ్ళందరూ 2 పార్టీలలో ఉన్నారు. వీళ్ళకు మున్సిపల్ లేకపోతే రేపు పొద్దున మళ్ళీ 2 సంవత్సరాలుగా ఏమీ పీకలేకపోయినాము. రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా పీక్కోవాలంటే ప్రజల దగ్గరికి పీక్కోవాలంటే మళ్ళా మా వాడు ఉండాలని చెప్పి ఇలా 3 కోట్ల బేరం చేసి చేశారు. సిగ్గు శరం ఏమన్నా ఉండాలా? లక్షలు తీసుకుంటాను. ప్రజలు 16 మందికే తీర్పిచ్చారు. నేను 16 మందిని హ్యాపీగా ఉన్నా. ఏమి లేని 2కి వెళ్ళి 6 అయింది, 6కి వెళ్ళి 8 అయింది, 8కి వెళ్ళి 16 అయింది. పెద్ద వాళ్ళు, మంచి వాళ్ళు, 30-40 ఏళ్ళ చరిత్రలు ఉన్న వాళ్ళు మారంగలేంది. ఈడ కౌన్సిలర్లు ఇటాట అయితే గాలనంటే ఏమొస్తుందనా? కౌన్సిలర్లకు ఏమాత్రము తెలివంతనము, పాపము, అమాయకులను క్యాంపులలో పెట్టి ప్రెషర్ చేసి ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్టు చేశారు. అంతే తప్ప వాళ్ళకేం తెలుసు? వీళ్ళు పెద్ద లీడర్లని, బ్రోకర్లు. వీళ్ళు మొత్తం మంది కలిసి చేసినటువంటి గూడుపడానే బ్రోకరిజమే ఇవాళ మున్సిపల్. అయినా నాకు 36 మంది, ఇవాళ 49 మంది మీద గౌరవం ఉంది. ఇవాళ చైర్మన్ ఉమారాణి గారి మీద నమ్మకం ఉంది, వైస్ చైర్మన్ గోదావరి గారి మీద నమ్మకం ఉంది. తప్పు చెయ్యరు అని. పిల్లలు పుడతారంటే 100 దగ్గరికైనా పంపదు. పచ్చిగానే మాట్లాడదాం, ఊకేం పంచాయతీ. పిల్లలు పుడతారంటే 100 దగ్గరికైనా పంపదు. పోతడానికి పంపేయడానికి సిగ్గుండాలి, పోయేదానికి సిగ్గుండాలి. ఇక నేనైతే చెప్పలేదు.